12వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే జనావాసాలపై కూలిపోవడంతో విమానంలోని ఒక్కరు మినహా మిగతా ప్రయాణికులందరితో పాటు భూమిపై ఉన్న ప్రజలతో సహా మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోవటం దేశమంతా దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. 17 పేజీల ఈ నివేదికలో ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వివరాలు, పైలట్ల చివరి సంభాషణలు వెల్లడయ్యాయి. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగుంటుందని ఏఏఐబి విడుదల చేసిన ప్రాథమిక నివేదిక పేర్కొంది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబి పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించి ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. విమానంలో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని, కుట్ర కోణం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఏఐబి వెల్లడించింది. ప్రమాదానికి ముందు విమానంలోని 2 ఇంజిన్ల N2 విలువలు కనిష్ట ఐడిల్ వేగం కంటే తగ్గడానికి ప్రధాన కారణం ఇంధన సరఫరా నిలిచిపోవడమే అని తేలింది. ఇంజిన్ ఫ్లైట్ రికార్డర్ నుంచి సేకరించిన డేటా ప్రకారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:38 సమయంలో విమానం గాలిలో ఉన్నప్పుడే 2 ఇంజిన్ల ఇంధన కట్ ఆఫ్ స్విచ్లను రన్ స్థితి నుంచి కట్ ఆఫ్ స్థితికి మార్చినట్లు స్పష్టమైంది. ఇంధన సరఫరా ఆగిపోయిన తర్వాత ఇంజిన్లను తిరిగి ప్రారంభించడానికి పైలట్లు ప్రయత్నించినట్లు నివేదిక పేర్కొంది. ఇంధన స్విచ్లను తిరిగి రన్ స్థితికి మార్చడం, ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రత పెరగడం వంటి చర్యలు ఇంజిన్లను మళ్లీ ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలను సూచిస్తున్నప్పటికీ 2 ఇంజిన్లు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో విమానాన్ని నియంత్రించడంలో తీవ్ర సమస్యలకు దారితీసిందని తెలుస్తోంది. మరింత దిగ్భ్రాంతికరమైన విషయమేంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లు పైలట్ల మధ్య తీవ్ర గందరగోళాన్ని బయటపెట్టాయి. ఇంధన కటాఫ్ను ఎవరు యాక్టివేట్ చేశారనే దానిపై పైలట్లిద్దరి మధ్య స్పష్టత లేదని రికార్డింగ్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అయితే ఓ పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు అని మరో పైలట్ను అడగ్గా తాను స్విచ్ ఆఫ్ చెయ్యలేదని చెప్పాడు. కాక్పిట్లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి స్పష్టం చేసింది. ఆ తర్వాతనే పైలట్లు మేడే కాల్ ఇచ్చారని పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఏఏఐబి వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని నివేదిక వివరించింది. అలాగే ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపింది. నివేదిక ప్రకారం విమానం వెనక భాగంలో ఉన్న ఈఏఎఫ్ఆర్ సాంప్రదాయ పద్ధతుల్లో డేటాను తిరిగి పొందడానికి వీలు లేకుండా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏఏఐబి ఎటువంటి భద్రతా సిఫార్సులను జారీ చేయలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, ఈ ఘటనకు సంబంధించిన అదనపు ఆధారాలను సేకరించడానికి సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఏఏఐబి అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక నివేదికతో ప్రమాదానికి గల కారణాలపై ఒక అవగాహన ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయ్యే వరకు ఖచ్చితమైన నిర్ధారణకు రాలేమని అధికారులు పేర్కొన్నారు.